పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికంగా ప్రజాదరణ పొందిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా దూసుకుపోతుంది. రామగుండం కాలనీలో రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ దేశానికి భరోసా ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది నరేంద్ర మోడీ మాత్రమేనని, దేశంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీ పనితీరుని చూసి ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పరిమితిని మించి అడ్డగోలుగా హామీలు ఇచ్చి గెలిచిన 2-3 రాష్ట్రాలు కూడా దివాలా అంచున ఉన్నాయని విమర్శించారు. ఎదుగుండి మనం నడిపిస్తున్నారు. చాలా సంతోషం. మనం కాపాడుకో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రామగుండం నియోజకవర్గంలో వేగంగా జరుగుతూ ఉన్నది. రామగుండం కాన్స్టిట్యున్సీ గిరిజన మోర్చా అధ్యక్షులు రాజేష్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 18 లేన్ కాలనీలో పెద్ద ఎత్తున మహిళలందరితో కలిసి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మా మహిళా మనులంతా ఎంతో ఆసక్తితోటి భారతీయ జనతా పార్టీపై విశ్వాసంతో, నరేంద్ర మోడీ గారిపై నమ్మకంతో వారంతా కూడా ముందుకొచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవడం పట్ల వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా కాన్స్టిట్యున్సీలో మరి మెజార్టీ సభ్యులని చేర్పించేటువంటి ప్రయత్నంలో మా పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా మరి పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఒకే ఒకటి ప్రజలలో నమ్మకం, విశ్వాసం నరేంద్ర మోడీ అన్న, భారతీయ జనతా పార్టీ అన్న. కాబట్టి ఈ నమ్మకాన్ని సభ్యత్వ రూపంలో చేయడమే కాకుండా రేపటి రోజులలో తప్పకుండా ప్రజల కొరకు, ప్రజల ఇబ్బందులలో, ప్రజల కష్టాలలో ప్రజల వైపు ఉండి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం రామగుండం నియోజకవర్గం నుండి ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి హృదయపూర్వకంగా రాజేష్ నాయక్ గారిని అభినందిస్తూ, ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై.